మాజీ మంత్రి కేటీఆర్ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నల్గొండలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు. వెంటనే మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల ఆర్థిక అభివృద్ధి సంక్షేమం కోసం పెద్దపీట వేసిందని డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. మహిళలపై కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద రోడ్డుపై కేటీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కేసీఆర్ కేటీఆర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్ల కేసీఆర్ కుటుంబ పాలనలో మహిళలకు మంత్రి పదవులు దక్కలేదని, మహిళా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో అనేక మంది మహిళలు అవమానాలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచే విధంగా కేటీఆర్ మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకొని మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ పక్షాన మహిళా సోదరులు కాంగ్రెస్ కుటుంబం కేటీఆర్ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదు. కేసీఆర్కు కేటీఆర్ గారికి బుద్ధి రాలేదు. కేటీఆర్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ, అదే కుటుంబ పార్టీ లాగా పరిగణిస్తూ ఉంటుంది జనాలు చెప్పారు. కానీ ఇప్పుడు భరాస పార్టీ జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మహిళల్ని అగౌరవపరుస్తూ ఉన్నారు. మహిళలంటే మార్పు యువతలాగా భావించాలి. తర్వాత వీడియో రికార్డింగ్లు, ఇంకా డ్యాన్సులు, అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా పొరపాటు. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన మహిళలకు బస్సు ఉచితం ఇస్తామని చెప్పినాం, నాడు వాగ్దానం చేసినాం. ఆ తర్వాత వెంటనే ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. మాట తిప్పేది లేదు, మనవ తిప్పేది లేదు. ఇవాళ రుణమాఫీ కూడా 2 లక్షల ఏకంగా రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నారు. రాజశేఖర రెడ్డి 1 లక్షలు ఇచ్చినారు, రేవంత్ రెడ్డి గారు 2 లక్షలు ఇచ్చినారు. ఈ ప్రభుత్వంలో ఏమాయమీలు ఉన్నారు. ఇక్కడ వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు, చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. ముఖ్యమంత్రి మంచి పని చేస్తూ ఉంటే ఓర్వలేక అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మీకు బుద్ధి వచ్చింది. ఎందుకో తెలిసినా మన బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే ఎక్కిస్తామని డిపాయిట్ పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నోరు దగ్గర పెట్టుకొని గతంలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మహిళలను గౌరవించాల్సిన అవసరం ఉంది. మీరు ప్రభుత్వంలో 10 సంవత్సరాల ముందు కాలం ఒక మహిళ కూడా మీరు స్థానం ఇవ్వలేదు, మంత్రి పదవి ఇవ్వలేదు, శుభచిత స్థానం ఇవ్వలేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మహిళలు పెద్దపీట వేస్తూ ఉన్నది. అది జీర్ణించుకోలేక మీరు ఇటువంటి పని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖబర్దార్ కేటీఆర్ ఇటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లాలో నల్గొండ పట్టణంలో శంకర్ నాయక్ గారి ఆధ్వర్యంలో మేము కేటీఆర్ గారు నిన్న అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మహిళల ఉచిత బస్సు ప్రయాణం మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు మహిళా కాంగ్రెస్ తరఫున తీవ్రంగా నిరసిస్తున్నాము. ఎందుకంటే మహిళలు బస్సు ప్రయాణం చేసినప్పుడు బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు అని నడుపుతున్నారు. కానీ ఎంతోమంది చదువుకోవడానికి పిల్లలు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలు కూడా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి గవర్నమెంట్ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ ఉద్యోగులు కానీ, అందరూ చిరు వ్యాపారస్తులు కానీ వ్యాపారం చేసుకోవడానికి ఎంతోమంది ఉపయోగించుకుంటున్నారు. అలాంటి చూడకుండా ఉండలేకుండా కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూడకుండా కనుక వాళ్ళకు అధికారం పోయిందని పిలిచి దాంట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. తను చదువుకున్నాడు కానీ సంస్కారం విధంగా మాట్లాడుతున్నాడు. మహిళలను గౌరవించే ఈ దేశంలో ఉండి ఈ విధంగా మాట్లాడడం సరికాదు. మేము ఈ కేటీఆర్ గారి మాటల్ని ఖండిస్తున్నాము. మా మహిళా కాంగ్రెస్ తరఫున ఆధ్వర్యంలో ఈరోజు కేటీఆర్ దిష్టిబొమ్మ కలగజేయడం జరిగింది. ఆయన గత 10 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా మహిళలని గౌరవించలేదు. మనం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈరోజు మన 6 గ్యారెంటీల పథకం కింద మనం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసి మన గ్రామాలలో ఉన్న మహిళలు కానీ, సిటీలలో మహిళలు కానీ మనం ఈరోజు వాళ్ళని ఉచిత ప్రయాణం చేసి మహిళల సోదరులందరూ మంచి అక్క చెల్లెళ్ళందరూ పైసలు లేకుండా బస్సు ప్రయాణం చేస్తుంటే వాళ్ళు ఓరవలేక కేటీఆర్ గారు మహిళల ఉసురు పోసుకుంటూ మహిళలను అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మన ఆడపిల్లలు కానీ ఆడపడుచులు కానీ ఎవరు ఊరుకోరు. ఎందుకంటే ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ముందు రోజుల్లో కేటీఆర్కు అయిన బుద్ధి చెప్తారు. అందుకనే ఎప్పుడైనా ఇటువంటి మహిళల గురించి ఏనాడు కూడా పట్టించుకొని కేటీఆర్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు.
ఇది ఖబర్దారుగా పరిగణిస్తుంది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.